ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ శ్రావణ సోమవారం చూసిన వెంటనే శివయ్య తండ్రిని తాకు. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మనకి ఏదో తెలియచేయాలని అయితే మన ముందుకు వచ్చారు. ఫ్రెండ్స్, మీరైతే బాబా గారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి. బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఈ శ్రావణ సోమవారం ఆ శివయ్య తండ్రిని తాకి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకున్నావు. నీకు రాబోతున్నటువంటి గొప్ప అదృష్టం గురించి, అలాగే నీకు దగ్గరవుతున్నటువంటి దూరమైనటువంటి బంధం గురించి ఇప్పుడే తెలుసుకుని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రికి తెలియదా చెప్పు? నీ మనసుకి అయినటువంటి గాయం, దానిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగానో బాధపడుతున్నావు. దానిని నేను చూడలేదు అని అనుకుంటున్నావా? నేను అన్నీ చూస్తున్నానమ్మా. ఎవరైతే నీ మనసుని అర్థం చేసుకోకుండా నిన్ను, నీ మనసుని ప్రతిరోజు కూడా బాధ పెడుతూ నిన్ను దూరం చేసుకుంటున్నారో వారి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. ప్రతిరోజు కూడా నీ సాయి తండ్రిని ప్రార్థిస్తూ ఉంటావు కదా, అలాగే నీ సాయి తండ్రికి బోలెడు కబురులు చెబుతూ ఉంటావు. నీ పలుకులు, ఆనందం, ఉత్సాహం ఇవన్నీ ఏమైపోయాయి తల్లి? చాలా రోజుల నుండి వీటన్నిటికీ కూడా కరువైపోయావు. సంతోషమైన, బాధైనా అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదమ్మా. నన్ను నేస్తంగా భావిస్తావు, గురువుగా, దైవంగా భావిస్తావు. తల్లి తండ్రుల స్థానంలో నిలబెట్టావు. ఒక సోదరిమణిలా ఎప్పుడూ నన్ను ఆదరిస్తూ ఉంటావు. మరి ఎందుకు తల్లి నేను చెప్పే మాటను ఎందుకు వినటం లేదు? నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే కదా చెబుతున్నాను. అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో. అంతా నీకు నేనై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నడిపిస్తూ ఉంటాను. ఏ మానవుడికైనా సరే తప్పులు చేయటం సహజం. తప్పు చేయని వారు ఈ లోకంలో ఎవరుంటారు? ఎవ్వరూ లేరు. ఒప్పును ఎప్పుడూ కూడా సంతోషంగా స్వీకరించాలి. తప్పుని ఒప్పుకుని మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవం వద్ద నీ తప్పుని మన్నించమని వేడుకుంటున్నావు కదా, అది చాలు తల్లి. అంతకు మించి నువ్వు ఇంకేమీ చేయక్కర్లేదు. అలాగే నీ మనసుకు అయినటువంటి గాయం గురించి అదే పనిగా ఆలోచించటం, అలాగే బాధపడుతూ ఉండటం, నేను అడుగడుగున ఆ ఆలోచనలు నిన్ను దెబ్బతీసేలా చేయటం అన్నీ నేను చూస్తున్నాను. అడుగడుగునా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నీకు తెలియదమ్మా, నీలో ఏదో తెలియని భయం దాగి ఉంది. ఆ భయం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మాత్రం నిజం తల్లి. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నీకు గుర్తింపు ఇవ్వలేకపోయినా, నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను. ఇది మాత్రం నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. అంటే తల్లి, జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరగవచ్చు. మానవ జన్మ అంటేనే ఇది సహజం. అరిచి మాట్లాడవద్దు, ఎందుకంటే వారి మనసు బాధపడుతుంది. నీ బంధంతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలను వేరే ఒకరితో పంచుకోవద్దు. ఇతరుల వ్యక్తితో ఎప్పుడూ కూడా నీ బంధాన్ని పోల్చుకోవద్దు. ఎప్పుడూ కూడా మృదువైన మనస్తత్వంతో ఉండమ్మా.
నీ బంధం నీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటుంది కదా. వీటన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకో. వారి దగ్గరికి సంతోషంగా వెళ్ళు తల్లి. ఇరువురు కూడా ఒకరిని ఒకరి అర్థం చేసుకుని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి. కాలం అనేది నువ్వు కలిసేటటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది. అలాగే హృదయం మీరు చేసేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే మీ ప్రవర్తన. ప్రపంచంలో అందమైన వారిని మాత్రమే మీరు ఎంచుకోరు. మీ ప్రపంచాన్ని అందమైనదిగా మార్చే వారిని మాత్రమే ఎంచుకోండి. అలాగే వారితో చిన్న చిన్న అనుమానాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఏమైనా కానీ ఎదురైనప్పుడు మీకు మీరుగా వాటి గురించి చర్చించుకుని సర్దుకుపోయి మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందాలి. కానీ ఆ బంధాన్ని మధ్యలోనే విడిచిపెట్టుకోకూడదు తల్లి. మీకోసం బయట ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పుడూ కూడా ఎదురు చూడవద్దు. పెద్దలు మీకంటూ మంచి బంధాన్ని నిర్ణయించి ఇచ్చినప్పుడు వారినే సర్వస్వంగా భావించి వారితో ఆనందంగా గడపండి. మీకు ఏదైతే కావాలో అదంతా కూడా నేను చూసుకుంటాను కదమ్మా. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించకుండా కేవలం నువ్వు పోగొట్టుకున్న దాని గురించే ఆలోచిస్తూ ఇలా దుఃఖిస్తూ బాధపడటం అవుతుంది. ఎప్పుడూ కూడా నీ బాబా తండ్రి చెప్పే సందేశాలు నువ్వు వింటున్నావు అని నాకు తెలుసమ్మా. మీకు రాబోయేటటువంటి అదృష్టం గురించి కూడా ఎప్పుడూ నేను చెబుతూ ఉంటాను అనే విషయం కూడా మీకు తెలుసు. మీ మనసు ఒక వెన్నలా కరిగిపోతుంది. నా మాటలను వింటున్నప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు తల్లి. అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ కఠినంగా మారినటువంటి నీ జీవితంలో ఇవన్నీ గడపటం తప్పదు కదా. కానీ ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఇలాగే ఇస్తాను అని అనుకోవద్దు. చాలా సంతోషకరమైన రోజులను నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా గౌరవంగా బ్రతికేటటువంటి రోజులు నీ జీవితంలోకి తప్పకుండా వస్తాయి. నేను ఎప్పుడూ కూడా నీకు అండగానే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఏదో ఒక బాధతో అలా దిగులుగా ఉంటే ఎలా చెప్పు తల్లి. మీరు ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని మీకు మీరుగా కూడా అమలుపరుచుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏది సొంతం చేయాలో, దేనిని అంతం చేయాలో ఆ భగవంతుడికి అంతా తెలుసు. ఒక్క నిమిషంలో జీవితం అంతా కూడా మారిపోదు కదా. కానీ ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. మరి కఠినంగా మాట్లాడితే ఎంత మనవాళ్ళు అని అనుకున్నా సరే వాళ్ళు దూరమైపోతారు. అందుకే తల్లి అందరితోటూ ప్రేమగా నడుచుకుని మృదువుగా మాట్లాడి అందరి మందలను నువ్వు పొందాలి. కష్టాలను ఎదురించేటటువంటి ధైర్యం, అలాగే బాధలను భరించేటటువంటి ఓపిక ఉంటే జీవితంలో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం. నీ జీవితంలో నీకు తెలియకుండా చేసిన తప్పు వలన నీ బంధాన్ని కోల్పోయావు. కానీ నువ్వు నీ తప్పు తెలుసుకుని వారి గురించి ఎంతగా ఆరాటపడ్డావు. నీ మనసును నువ్వు ఎంతగానో దూరం చేసుకున్నావు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఎంత నరకయాతన పడుతున్నావో కూడా నేను చూస్తున్నాను తల్లి. ఇప్పటికైనా అర్థమైందమ్మా. మన అనుకున్న వారే మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. వారి కోసం నువ్వు ఎంతగా బాధపడుతున్నావో వారు కూడా నీ కోసం అంతే బాధపడుతున్నారు. ఒకవేళ బాధపడకపోయినా సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎప్పుడూ కూడా ఎవరికీ తెలియనివ్వద్దు. ఎందుకంటే నువ్వు సమాజంలో ఆనందంగా గడపాలి. ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్నవారు జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటారు. నాకు తెలుసమ్మా, నువ్వు ఎంతో బుద్ధిమంతురాలివి. నువ్వు ఎన్నిసార్లు బాధపడినా నీతో ఉన్నవారు, నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చారా, ధైర్యం చెప్పారా? కానీ ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో, గతంలో నీకు ఎదురైనటువంటి సమస్యలకి ఓర్పు, ధైర్యం అందించింది ఎవరు? నువ్వు వదులుకున్నటువంటి బంధమే. నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాట్లేమిటో అన్నీ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే నీకు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుందమ్మా. అప్పుడే నువ్వు కర్మ నుండి బయటపడగలుగుతావు. కాబట్టి ఇంత బాధపడుతున్నా సరే బాబా చూస్తూ ఉన్నాడు అని అస్సలు అనుకోవద్దు తల్లి. నీ మనసును మార్చేందుకు ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేశాను. అలాగే నువ్వు కోల్పోయినటువంటి బంధంపై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేశాను. వారి గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తాను. వారు కూడా నీ మీద ప్రేమ, ఆప్యాయతతో, నీ మీద ఇష్టంతో ఉన్నారు.
తప్పకుండా ఈరోజు రాత్రికి నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి, దగ్గరవబోతున్నటువంటి బంధం గురించి ఎదురు చూస్తూ ఉండు తల్లి. నీ దగ్గరికి రావాలని, ఆనందంగా ఉండాలి అని వారు కూడా కోరుకుంటున్నారు తల్లి. ఈ చిన్న జీవితంలో ప్రతిరోజు ఆనందంగా గడపాలే కానీ ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా, కోట్లాడుకుంటూ ఉండకుండా మీ జీవితాన్ని ఆనందంగా గడపాలి అని అయితే నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడమ్మా. ఇప్పటికైనా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి. నీ బాబా తండ్రి సహాయంతో దూరమైన నీ బంధాన్ని దగ్గర చేసుకోబోతున్నావు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు అండగా తోడుగా ఉంటాడు. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఇప్పటి వరకు ఎన్నో కర్మలను అనుభవించావు, కానీ ఇకపై అటువంటి కర్మలను అనుభవించే పరిస్థితి లేదమ్మా. ఇక నుంచి నీకు అన్నీ సంతోషకరమైన రోజులే. బాబా నిన్ను ఎంతగానో వేడుకుంటున్నాను. అన్నీ నీకు తెలుసు కదా. నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నామో అన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఎందుకు బాబా ప్రతిరోజు నేను ఎలా ఏడుస్తూ ఉన్నా నువ్వు పట్టించుకోవటం లేదు? నా కుటుంబంలో ఏర్పడ్డ కలహాల వల్ల, నా పరిస్థితుల వల్ల అన్నీ చూస్తూ కూడా నువ్వు ఎలా మౌనంగా ఉంటున్నావో నాకు ఏమీ తెలియటం లేదు తండ్రి. ఏమిటి బాబా ఈ ఆంతర్యం? ప్రతిరోజు నేను ఇలా బాధపడటం, ఇలా సతమతం అవటం నీకు ఇష్టమా తండ్రి? కాలం పెట్టే పరీక్షలో నేను ఏమీ చేయలేను అని మౌనంగా ఉంటున్నావా తండ్రి? తప్పకుండా మీరు నాకు సమాధానం ఇచ్చే తీరాలి తండ్రి. నీకు సమాధానం వచ్చేటటువంటి నీ సాయి తండ్రి రేపు ఒక స్పష్టత ఇవ్వబోతున్నాడు. నాకు పేద, ధనిక, ఏ వర్ణం అని కూడా నాకు తేడా లేదు. పేదవారైతే ఉన్నతంగా ఎదగాలి అని దారి చూపిస్తాను. నాకు కులమత భేదాలు అనేవే లేవమ్మా. మంచివారు చెడ్డవారు అనే భేదం కూడా నేను ఎప్పుడూ చూపించను తల్లి. ఎందుకంటే తల్లిదండ్రుల స్థానంలో ఉండి మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించటం, చెడు పనులను చేసేవారిని దండించైనా సరే మంచి మార్గంలోనే పెడతాను. కానీ ఎవరినైనా వారి కష్టాలు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఎలా ఉంటాను? చేతిని పట్టుకున్న నీ సాయి తండ్రిని మధ్యలోనే నీ చెయ్యను వదిలిపెడతాను అని ఎలా అనుకుంటున్నావు? మానవులైనా పశుపక్షాదులైనా అన్నీ నా బిడ్డలే. వారి పాపపుణ్యాలను బట్టి వారు జన్మిస్తూ ఉంటారు. వారి కర్మను బట్టి వారి జీవితం ఉంటుంది అని నేను ఎన్నోసార్లు చెప్పాను. పూర్వజన్మలో ఎదుటి వారిని సంతోషపెట్టారో లేదంటే బాధ పెట్టారో దానిని బట్టే ఈ జన్మలో వారి ఫలితం అనేది ఉంటుంది. జీవిస్తున్న వారివి వారి కర్మలన్నీ నేను తీసుకుని వాటి నుండి వారికి విముక్తి కలిగించాలి అని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తానో తెలుసా తల్లి. నన్ను గుర్తించక, అర్థం చేసుకోక నా సాయి తండ్రి నా కోసం ఏమీ చేయలేదు అని అనుకుంటూ ఉంటారు. నా మీద కోపంతో నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ మీకు మంచి దారిని చూపిస్తూ ఉంటాను. నీవే అది తెలుసుకుని నన్ను అర్థం చేసుకుని బాగుపడతావా లేదా అనేది నీకే వదిలేస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎంతగా చెమరుస్తాయో నీకు తెలుసా తల్లి. ఎంతో ఓపికగా గత కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి. చూస్తూ ఉండటమే తప్ప నేను కూడా ఏమీ చేయలేకపోయాను. కాకపోతే నీ కుటుంబానికి కావలసిన శక్తినైతే ఇవ్వగలిగాను. ఈ రోజుతో నీ కర్మఫలం పూర్తయిపోయిందమ్మా. ఇక చాలు. ఇక నువ్వు ఆనందంగా జీవించటానికి మంచి సమయం రాబోతుంది. ఈ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను నువ్వు శ్రేష్టంగా, స్పష్టంగా గమనించగలవు. ఎంతో ఆనందంగా, ఉన్నతంగా నలుగురిలో మంచి స్థాయిలో ఉంటారు. ఇదంతా కేవలం నువ్వు నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే. కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి సమస్యల వలన కానీ, నీకు ఎదురైనటువంటి పరిణామాల వల్ల కానీ నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు కూడా కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా సరే నీపై నాకు ఎలాంటి కోపం లేదు తల్లి. మీరు నా బిడ్డలమ్మా. నాపై కోపం చూపించకపోతే ఎవరిపై కోపం చూపిస్తారు? మీ చిరుకోపాలు, అలకలు అన్నీ కూడా నాకు ఆనందాలేనమ్మా. అంతలోనే అనుకుంటావు నేను కోపగించుకున్నాననే బాబా నాపై కోపడతారేమో, నన్ను పట్టించుకోరేమో అని అంతలోనే అనుమానపడతావు. అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. నీ మనసులో ఉన్న బాధ కొలిది నువ్వు కోపం తెచ్చుకుంటావు, అది సహజమేనమ్మా. కానీ నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా నీపై కోపగించుకోడు తల్లి. నిన్ను ఎప్పుడూ చిన్నచూపు చూడడు. ఇది ఒక్కటి ఎప్పుడూ గుర్తుపెట్టుకో అమ్మా. ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటాను అనేది సత్యం తల్లి.
నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని నీ సాయి తండ్రి నీకు మాట ఇస్తున్నాడమ్మా. ప్రమాణం కూడా చేస్తున్నాడు. నన్ను నమ్ముకున్నటువంటి సర్వకోటి ప్రాణికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. రేపటి నుండి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు ఖచ్చితంగా లభిస్తాయి. అన్నీ శుభవార్తలేనమ్మా. ఎప్పుడూ కూడా ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు నీ కుటుంబానికి ఉంటాయి. నా మీద నమ్మకంతో ఆనందంగా గడుపు తల్లి అని అయితే మన బాబా గారు శివయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.